ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో చేరువచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి గడిచిన ఆదివారం నుండి ఒక ఆదివారం వరకు ఆయన దయగల రెక్కలలో మనలను కాచి కాపాడి బలపరిచి ఈ దినమున దేవుని సన్నిధానములో సజీవులుగా ఈ క్రిస్మస్ ఆనందములో మనమందరము పరవశులవటానికి ఒక వేడుకగా మన కుటుంబాలలో మనము జరిగించడానికి కొనసాగటానికి మహాదేవుడు మనకిచ్చిన ఆయన కృపను బట్టి స్తుతి ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈ 2024వ సంవత్సరం ముగించబడటానికి ఇంకా 15 రోజులు మాత్రమే ఉన్నది. 365 రోజుల్లో 350 రోజులు అయిపోయాయి. ఇంకా కేవలం 16 రోజులు మాత్రమే ఈ సంవత్సరాన్ని ముగించడంలో మనము ఉన్నాం. సంవత్సరాన్ని మనం త్వరితంగా ముగించుకొనుచు ఉన్నాము గనుక ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధానములో ఆయన నామాన్ని హెచ్చించుకునే వారంగా దేవుని మాటలను మనము ధ్యానం చేసుకుంటూ దైవ చిత్తములో మన పని ఏమిటి అనంటే ఈ సంవత్సరం ముగింపులో ఈ 15 రోజుల్లో ప్రభు చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లించటమే మన పని. కేవలం దేవుని కార్యాలు గడిచిన ఈ 2024వ సంవత్సరం అంతా కూడా మనలను కాచి ఎన్ని మేలులు మహోపకార్యాలు దేవుడు మన ఎడల జరిగించారో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవునికి మనం కృతజ్ఞత చెల్లించుకొనుచు మొన్న బయట మెట్ల మీద కూర్చొని ఇదే పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో ఈ మందిరంలో ఎంత ఇరుకుగా ఎంత డస్టీగా అదే పాస్టర్ గారు మేము మాట్లాడిపోయినసారి పనులు ఎప్పుడవుతాయిరా బాబు అనుకుంటా పనులు చేసుకున్నాము. ఈ రోజుకి దేవుడు ఖాళీగా ఆయన కార్యాలను చూస్తూ స్తుతించే కృప ఇచ్చాడు అని తలంచుకున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారులారా, మన పని అంతే. దేవునికి మనం స్తుతి చెల్లించడం, దేవుని పట్ల ఆయన మన పట్ల చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ఈ సంవత్సరాన్ని మనం చక్కగా ముగించాలి అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక అంశాన్ని పెట్టుకొని మనము ధ్యానం చేసుకుంటున్నాం. చెప్పండి,
చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఈ మాట నన్ను బాగా ప్రభావితం చేసింది. ఆలోచన మీ ముందు ఉంచుతూ ఉన్నాను, లేదా ఒక చిన్న ఆలోచన ప్రయత్నం చేయండి. మనమందరం శరీరంగానే పుట్టాం కదా. ప్రతి ఒక్కరూ శరీరాన్ని ధరించుకుని పుట్టాం. తల్లి గర్భములో ప్రతి ఒక్కరికి శరీరం అనేది ఖచ్చితంగా నిర్మాణం అవుతుంది. యేసు ప్రభువుకి కూడా అదే రీతిగా తల్లి అయిన మరియ గర్భములో ఆయనకి శరీరము నిర్మాణం అయ్యింది. ఇంకా మన శరీరానికి ఆయన శరీరానికి పెద్ద ప్రత్యేకత ఏముంది? మనము తల్లి గర్భములో నుండే వచ్చాం. యేసు ప్రభు కూడా చెప్పండి, యేసు ప్రభు కూడా తల్లి గర్భములో నుండే వచ్చారు. ఇంకా శరీరధారి అయిన దేవుడు అని చెప్పుకోవటంలో ఉన్న ప్రత్యేకత ఏముంది? సహజమే కదా. మనం ఎలా పుట్టామో యేసు ప్రభు కూడా అలాగే జన్మించారు. మనం తల్లి గర్భంలో నుండి ఎన్ని మాసాలైతే తల్లి గర్భంలో మనమున్నామో అన్ని మాసాలు యేసు ప్రభు తల్లి గర్భంలోనే ఉన్నారు. మనము శరీరాన్ని కలిగి జన్మించాము, ఆయన కూడా శరీరాన్ని కలిగి జన్మించారు. ఇంకా ప్రత్యేకత ఏముంది? శరీరధారి అయిన దేవుడు అని చెప్పుకోవటానికి విశేషం ఏముంది? ఉంది విశేషం. ఏమిటి విశేషం అంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడైనటువంటి వానికి శరీరము ఉండదు. ఆయన ఆత్మస్వరూపి. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవునిని మనం చూచినప్పుడు మోషే అడుగుతాడు, మోషే ప్రభువా నీ ఒకసారి నాకు చూపించవా, లేదా నీ ఆకారాన్ని ఒకసారి నాకు చూపించవా అని అడిగితే దేవుడు అంటాడు కదా మోషేని, నీవు నన్ను చూచి బ్రతకలేవు. అందుకు నేను ఆ బండ సందులో నుండి వెళుతూ ఉంటాను, నా వెనుక భాగమును నీవు చూడు. దేవుడు ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. ఆత్మస్వరూపి అయినటువంటి దేవునికి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవునిని మన జీవితంలో మనము దేవునిగా ఆచరిస్తున్నాం. ఈ ఒక చిన్న ట్విస్ట్ని మీరు గమనించాలి. తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపిగా మోషే చూశాడు. మరి కుమారుడైన దేవుడు కూడా ఎలాంటి వాడై ఉంటాడు? ఆత్మస్వరూపిగానే. ఇప్పుడు వినండి ప్రియమైన వారలారా, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు మన మధ్య, ఆత్మస్వరూపి అయిన దేవుడు మన మధ్య నివసించడానికి ఇప్పుడు దేవుడు కుమారుడైన యేసు ప్రభుకి ఏమయ్యాడు? శరీరమును అమ్మాడు. అందుకనే శరీరధారి అయిన దేవుడు అయ్యాడు.
శరీరధారి అయినటువంటి దేవుడు అయ్యాడు. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఆయన శరీరధారి అయినటువంటి దేవునిగా మన జీవితాలలో ఆయనను అనుసరిస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారు, అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏమిటి అంటే, దేవుడు మానవుడై మన మధ్య నివసించాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అని మనం చెప్పుకున్నంత మాత్రాన మనం అర్థం చేసుకోవలసిన ఒక మాట ఏమిటి, లేదా క్రిస్మస్ అనగానే మీరు చెప్పవలసిన ఒక అద్భుతమైన మాట ఏమిటి అనంటే, దేవుడే, చెప్పండి, దేవుడే శరీరధారి అయి మన మధ్య నివసించాడు. అది క్రిస్మస్. దేవుడే శరీరధారి అయి మన మధ్య నివసించాడు. అందుకని మనం అర్థం చేసుకోవలసినటువంటి మాట ఏమిటి అంటే, మానవ స్వరూపి ధరించుకొని ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరాన్ని అమర్చి ఆయనను ఈ లోకానికి పంపించెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ఒక వచనాన్ని మనము చదువుకుందాము. లూకాసు సువార్త 3వ అధ్యాయము 22వ వచనము. లూకాసు సువార్త 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదివితే అక్కడ ఒక అద్భుతమైన మాట మనకి కనబడుతూ ఉంది. లూకాసు సువార్త 3వ అధ్యాయము 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీవు నీయందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. పరిశుద్ధాత్మ ఏమైందటండి? శరీరాకారముతో ఆయన మీదకు వచ్చెను. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, శరీరధారి అయిన దేవుడు, శరీరధారి అయిన దేవుడు, శరీరధారి అయిన దేవుడు అని మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాం? ఆయన పరిశుద్ధాత్మ స్వరూపమైనది, ఆత్మస్వరూపమైనది, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఇప్పుడు ఏమయ్యాడు? శరీరధారి అయిన దేవుడు అయ్యాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఇప్పుడు వినాలి ప్రియమైన వాళ్ళరా, క్రమమైన ధ్యానాలలో మనము విన్నాం. మొదటి సందేశం 1వ తారీఖున మనం విన్నాం, ఆయన శరీరధారి అయినటువంటి దేవుడు అని చెప్పడానికి మన మధ్యలో ఆయన ఎలా నివసిస్తూ వచ్చారో విన్నాం. 8వ తేదీ 2వ ఆదివారమున మనం విన్నాం. గడిచిన వారంలో ప్రియమైన వాళ్ళరా, శరీరధారి అయిన దేవుడు మన మధ్యలో ఉండటం వల్ల ఈ శరీర క్రియల వలన దేవునికి విరోధం అవుతున్నామేమో, ఆయనను సంతోషపరచలేకపోతున్నామేమో. ప్రియమైన వారులారా, ఇలాగున మనము ఆయనను ఈ శరీరాన్ని బట్టి దేవునికి విరోధం అవుతున్నామేమో. అందుకనే ఆయన కృప సత్య సంపూర్ణుడు అనండి 3 మాటలు మన మధ్య నివసించే. ఈరోజు మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు శరీరాకారముతో ఆయన మన మధ్య నివసించడానికి గల కారణం ఏమిటి? వినాలి ఈ మాట. శరీరాకారముతో ఆయన మన మధ్య నివసించడానికి గల కారణం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఆదాము రాబోవానికి గుర్తయ్యున్నాడు అని యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు
ఆదాము ఆయన వచ్చిన తరువాత ఆదాము ద్వారా భూమి మీద సంతానము బహు విస్తారమై పెరిగిన తరువాత ఆదాము ద్వారా భూమి మీదకి శాపముకు ఎలాగైతే వచ్చిందో, ఆదాము చేసిన పాపమును బట్టి, ఆదాము చేసిన శాపక్రియలను బట్టి ఏ విధంగా అయితే ప్రియమైన వాళ్ళరా ఆదాము నుండి శాపము ఏ విధంగా అయితే కొనసాగుతూ వచ్చిందో, శరీర క్రియల వలన ఏ శాపమైతే భూమి మీదకి వచ్చిందో, ప్రియమైన వాళ్ళరా ఆ శాపమును తీసివేయటానికి ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించాడు. హ్యాపీ క్రిస్మస్. ఈ వాస్తవాన్ని మీరు గమనించాలి. శరీరధారి అయిన దేవుడు యేసు ప్రభు అని చెప్పుకున్నంత మాత్రాన ఇదిగో ఒక దినాన ఇదే శరీరము ద్వారా భూమి మీదకి శాపము మరణము మనుష్యులను వేలుతూ ఉంటే ఆ మరణ శాపమును తీసివేయటానికి ఆత్మస్వరూపి అయిన దేవుడు ఏ శరీరధారి అయి మన మధ్యకు వచ్చి ఉన్నాడో, ఈరోజు అదే శరీరము ద్వారా శరీరధారి అయినటువంటి ఆ యేసు ప్రభుని మనం నమ్ముకొనుట వలన, శరీరధారి అయినటువంటి యేసు ప్రభుని మనం ఆశ్రయించుట వలన, విశ్వసించుట వలన ఆయన ఒకే ఒక సంకల్పము, శరీర సంబంధమైన శాపము ఏది కూడా మన శరీరంలో ఉండకూడదని. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ వచనాన్ని మనము బాగుగా మీరు గమనించారో లేదో, రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆ వచనం ఒకటి మనం బాగా గమనించాలి. చూద్దాం. రోమపత్రిక ఆయన శరీర 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేరవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు, ఏమండి మాట గమనించాలి, ఆయన శరీరమందు పాప శిక్ష విధించెను. ఇది మనం అర్థం చేసుకోవాలి. శరీరాకారముతో దేవుడు పంపింది ఎందుకనంటే మన మానవులమైన మన అందరి పాప పరిహారము నిమిత్తమై ఈ పాపమును, ఈ పాప శాపమును యేసు శరీరముపై ఆయన విధించి ఆయన శిక్ష విధించాడు. అందుకనే వినండి ప్రియమైన వాళ్ళరా, ఈ విషయాలు మీరు ఇప్పటి వరకు విన్న ఈ సందేశాన్ని మీరు జాగ్రత్తగా మీరు నోటుగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, శరీరధారి అయి రావటానికి గల కారణం ఏమిటి? ఆయన ఆత్మస్వరూపి గనుక ఆత్మకు దేవుడు ఏం చేశాడు? శరీరాన్ని అమర్చి భూమి మీదకి పంపించాడు. శరీరాన్ని భూమి మీదకి పంపించడానికి గల కారణం ఏమిటి? ఆదాము శరీరము ద్వారా, శరీర క్రియల ద్వారా ఏ శాపము భూమి మీదకి మరణముగా ఏలుతుందో ఆ మరణాన్ని తీసివేయటానికి ఆ దేవుడు ఏం చేశాడు? శరీరాకారముతో ఆయనను ఈ లోకానికి పంపించారు. ఆయన ఈ లోకానికి ఎందుకు పంపించారు? ధర్మశాస్త్ర నీతి విధి నెరవేర్చాలని, పాప పరిహారము నిమిత్తము ఆయన శరీరమందు పాప శిక్ష విధించారు. ఇప్పుడు వినాలి ప్రియమైన వాళ్ళారా,
యేసుక్రీస్తు ప్రభు శరీరము పైన పాప శిక్ష విధించుట వలన మానవులందరి పాపము బదులుగా ఆయనే శిలువ పైన మరణించడం అనేటువంటిది నీతి విధి. ఈరోజు ఈ విషయాన్ని, ఈ సందేశాన్ని మీరు చాలా కనెక్టివిటీగా వినాలి. కనెక్టివిటీగా దేవుని పిల్లలంగా దేవుడు మనలను ఎలాగున రక్షించుకున్నాడు, ఆయన సంకల్పము యొక్క రూపాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే వినండి ప్రియమైన వాళ్ళారు. ఇప్పుడు జాగ్రత్తగా యేసు ప్రభు శరీరమందు ఆయన పాప శిక్ష విధించాడు. ఇప్పుడు మనందరి పాపము ఆయన ఒక్కడి శరీరం వలన ఎలా పోతుంది? పాపం చేసింది మనమండి. మనందరి పాపము వలన ఆయన ఒక్కడే సిలువలో మరణిస్తే అది ఎలాగున మనకి నెరవేర్చబడుతుంది కదా? ఆలోచన చేశారా? మనం పాపం చేయటం ఏంటి? యేసు ప్రభు శిక్ష విధించబడటం ఏమిటి? మనం పొరపాటు చేయటం ఏంటి? ఆ శిక్ష యేసు ప్రభు పైన భరించడం ఏమిటి? ఏమిటి అనంటే వినండి, ధర్మశాస్త్ర నీతి విధి ఏమిటో తెలుసా? అది మనం ఆలోచన చేయాలి. ఏ నీతి విధి? ధర్మశాస్త్ర నీతి విధి ఏమిటంటే మనిషి పాపము చేసిన ప్రతి ఒక్కడు ఏం చేయాలి? బలి అర్పించాలి. ఏం చేయాలా? కోడెనో దూడనో మేకనో పొట్టేళ్లనో బలి అర్పించాలి. ఇప్పుడు ఆ బలి అర్పించబడకుండా మనందరి నిమిత్తము ఆయనే బలి అయిన శరీరధారి అయిన దేవుడు. ఇప్పుడు వినాలి జాగ్రత్తగా. ఇదంతా బిట్స్గా నేను చెప్తూ ఉన్నా, కంటిన్యూటీని మీరు గమనించాలి. ఆదాము ద్వారా శాపము మరణం వచ్చింది గనుక ఆ శాపమును మరణమును తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన శరీరాకారముతో భూమి మీదకి పంపటం వలన అప్పటికే ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి, మనుషులందరూ పాపము చేసిన వాటికి బలి అర్పించాలి. మనుషులందరూ బలి అర్పించేదానికి బదులుగా మనుషులందరిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమయ్యారు? ఆయన బలి అయ్యారు. ఆయన బలి అవ్వటానికి గల కారణం బట్టి యేసు ప్రభుని ఆయన శరీరధారిగా ఈ లోకమునకు నీ పాప శిక్షను తీసివేయటానికి. ఇది మెయిన్. నీ మీద ఏ విధమైన శాపము మరణము శిక్ష లేకుండగా ఆయన పైనే పాప శిక్ష విధించెను. ఇది నీతి విధి నెరవేరాలని. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ఇప్పుడు కొన్ని వచనాలు చెబుతా. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఆయన మన శిక్ష అంతా కూడా యేసు ప్రభువే భరించి ఆయన సిలువలో మరణిస్తే ఆయన ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఇప్పుడు ఆయన శరీరాకారముతో రావటం వల్ల, శరీరధారి అయి రావటం వల్ల, శరీరమును ధరించుకున్న వారిగా ఈ శరీరధారుణోత్సవముగా ఎందుకు మనం ఇలాగున జరిగిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాము అనంటే ప్రియమైన వారులారా, కొన్ని వచనాలు మనం చదువుకుందాము. చూడండి, కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆయనను శరీరాకారముతో పంపి, ఆయనను శరీరాకారముతో పంపి ఎందుకు? ఆయన సిలువలో మరణించుట ద్వారా ఆయన శరీరమును, ప్రియమైన వారులారా చూడండి, మనం చదువుకుందాం. 6వ అధ్యాయము
53వ వచనమును మనం చదువుకుందాం. 51 నుండి మనం చదువుకుంటే ఒక్కొక్క వచనంలో అనేకమైన విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. యోహాను సువార్త 6వ అధ్యాయము 50 వచనం నుండి చదువుకుందాం. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఇప్పుడు మీలో చాలా మంది బలారాధనలో పాలు పొందని వాళ్ళు ఉన్నారు. అలాగనే సాయంకాల ఆరాధనలో కూడా చాలా మంది బలారాధనలో పాలు పొందని వారు ఉన్నారు. ఎందుకు ఈ క్రమము లేదా ఈ నీతి విధి? ఏ నీతి విధి? క్రైస్తవుడు అయినటువంటి వాడు ఆయన శరీరమును తినాలి, ఆయన రక్తములో మనము పాలు పొందాలి. అప్పుడు జీవము కలిగిన వారవుతారు. ఎలాంటి వారు అవుతామండి? బలారాధనలో పాలు పొందని వారందరూ కూడా జీవము లేని వారే. జీవము లేని వారుగా జీవించే జీవితము. ఇప్పుడు వినండి ప్రియమైన వారులారా, జీవము కలిగిన వారముగా భూమి మీద ఉండాలి అని శరీరాకారముతో యేసు ప్రభుని లోకానికి పంపి మానవుల శరీర పాపముల యొక్క శిక్ష ఆయన పైన వేసి ఆయన శిలువ పైన మరణించి ఆ శరీరమును ఆ త్యాగమును మనము జ్ఞాపకము చేసుకున్నటువంటి వారమై బలారాధనలో పాలు పొందు వారమైన పిల్లలంగా ఉంటేనే ఆయనను శరీరధారి అయిన దేవుడు అని నమ్మిన వాళ్ళుగా ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో నీవు జీవము కలిగిన వాళ్ళుగా నీ జీవితము ఉండాలి. ఆయన శరీరము పాలు పొందుట వలననే. ఆ మాట మీరు గమనించారా? చదవండి ఆ మాట. ఆ మాట 50. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. అందుకనే బలారాధనలో పాలు పొందిన వారు ఖచ్చితంగా రొట్టెలో ఆ అమూల్యమైన పాత్రలో పాలు పొందాలి. ఆ విలువ నీకు తెలియాలనే అవంగానే తీసేస్తున్నా. ఎందుకంటే వచ్చే ఆదివారానికైనా సమయంలో పాలు పొందుతారు. భూమి మీద దేవుడు శరీరధారి అయి రావటానికి గల కారణం ఏమిటో తెలుసా? మొదటి వాస్తవం, ప్రియమైన వారులారా, నీవు నీ జీవితంలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును తినగలిగినప్పుడు జీవము కలిగిన వారముగా. ఎలాగండి? ఇప్పుడు పాలు పొందిన వారందరూ కూడా ఎలాంటి వారు? జీవము లేని వారు. ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమైన ఆయన శరీరంలో మనము పాలు పొందకపోవటాన్ని బట్టి జీవము లేనివారుగా. చాలా మంది, ఏమండి ఇలా వినండి, చాలా మందికి ఇదే చాలా చిన్న మనసు చేస్తారు. బలారాధన అనగానే ఒప్పుకోవాలి, పాపక్షమాపణ పొందుకోవాలి.
యేసు ప్రభు జీవితం సత్యం. ఎందుకు అనుకుంటారు? ఏమండి, అవి ఏ నీళ్ళు? అలా రాసుకున్నంత మాత్రాన్న తెలుసా ఈ యాక్షన్? అలా రాసుకున్నంత మాత్రాన వెళ్ళంగానే మహాపుణ్యం, శుభకరమైన దర్శనం కలిగింది. తీర్థ మహాప్రసాదం పుచ్చుకున్నాక మనసు తేలికబడింది, జీవము లేదు. యేసుక్రీస్తు ప్రభు శరీరంలో మాత్రమే ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయన జీవము మనలో ఉండాలని నమ్మిన వారు స్తోత్రం చేద్దాం. అందుకనే ఆ మాట మనకి 53వ వచనంలో కలుగుతుంది. చదువుతాం. కావున 53వ వచనం, కావున యేసు ఇట్లు అనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలిగిన వారు కాదు. యేసుక్రీస్తు ప్రభు అందుకనే ఆయన శరీరధారి అయి మన మధ్యకు వచ్చెను, మన మధ్య నివసించెను. హ్యాపీ క్రిస్మస్. కొంచెం నవ్వుతూ చెబుదాం, మెర్రీ క్రిస్మస్. శరీరధారి అయిన దేవుడు మన మధ్య నివసించడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఆయన శరీరమును తిని త్రాగువాడు మాత్రమే ఎలాంటి వాడు? జీవము కలిగిన వాడు. 54వ వచనం చదవండి. నా శరీరము నిజమైన నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఎప్పుడండి? ఆయన శరీరమును తినువాడు. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఇంకా మీలో జీవము కలిగి దేవుని ఆశీర్వాదము పొందుకునే జీవితము జీవించాలనుకున్నప్పుడు నీటి బాప్తిస్మం తీసుకోవాలి. ఆయన మన కొరకు సిలువలో చేసిన త్యాగములో పాలు పొందాలి. అప్పుడు మన జీవితాలు జీవము కలిగినదిగా ఉండాలి. అంత్యదినమున ఆయనతో లేపబడిన వారమై ఉండాలి. అందుకనే ఆయన ఎలా వచ్చారు భూమి మీదకి? ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అందుకే ఆయన శరీరమునకు కుళ్ళు లేదండి, ఆయన శరీరము కుళ్ళిపోలేదు. అందుకనే ప్రియమైన వారులారా, మార్కు సువార్త 5వ అధ్యాయము 29వ వచనమును చదివితే అక్కడ ఒక మరో మాటను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు మన జీవితాలలో ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఒక రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ మాట మీరు గమనించాలి, ఎప్పుడైతే ఆ రోగముతో ఉన్న స్త్రీ యేసు ప్రభు వస్త్రమును ముట్టితే చాలును అనుకున్నదో, ఎప్పుడైతే వస్త్రమును ముట్టగానే ఏమండి 29వ వచనంలో చదువుతూ ఉన్నాం,
శరీరములోని ఆ బాధ నివారణ అయినది అని గ్రహించుకొనెను. ప్రియమైన వారలారా, ఆలోచన చెయ్యాలి. ఆయన శరీరమును ముట్టితేనే, ఆయన వస్త్రమును ముట్టితేనే ఆమె బాధ నివారణ అయితే, యేసు క్రీస్తు ప్రభు పాత్రలో మనమందరము పాలు పొందుట వలన, లేదా ఆయన శరీరములో పాలు పొందుట వలన బాధ నివారణ అవుతూ ఉన్నది. బాధ నివారణ అవుతుంది. ఒకటే మర్చిపోవద్దు, ఈ సమయాన్న నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ సంబంధమైన ఆత్మీయ జీవితంలో ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. యేసు క్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో మరణించిన శరీరధారి అయిన దేవుడు. అంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి. మన శరీరము ఎవరికి ప్రయోజనం కాదు కానీ ఏమండి, ఈ మధ్య ఒక 18 సంవత్సరం లోపు ఉన్న ఒక అమ్మాయి స్కూల్లో వెళుతూ యాక్సిడెంట్లో 2 చేతులు పూర్తిగా పోగొట్టుకుంటే ఆమెకు హ్యాండ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. అంటే అదే వయస్సు కలిగినటువంటి మరొక కుర్రోడు యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుర్రవాణి లేదా పురుషుని యొక్క లేదా బాబు యొక్క 2 చేతులు తీసుకుని వచ్చి ఈ 2 చేతులు లేని అమ్మాయికి అటాచ్ చేశారు. ఎందుకు ఈ విషయాన్ని పనిచేస్తున్నాయి? చక్కగా ఆమె పనులు చేసుకుంటుంది, మంచి ఉద్యోగం సంపాదించుకుంది, చక్కగా ఆమె జీవితం. కానీ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆమె శరీరము అతికించినంత వరకు ఆమెకున్న ఒరిజినల్, అక్కడి నుంచి మళ్ళీ డిఫరెన్స్. అతుకే పనిచేస్తూ ఉంది. కానీ ఈ మాట వినండి ప్రియమైన వారలారా, నేను ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు శరీరము మనకి ఒకటి జీవము కలిగినటువంటిదిగా చేయగలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు శరీరధారి అయిన దేవుడు ఆయన మన మధ్య నివసించడం వలన, మనము ఆయన శరీరములోని మనం పాలు పొందుట వలన మన మరణమైన తరువాత ఆయనతో పాటు లేపబడే వారం అవుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇక మూడవదిగా, ఆయన శరీరములో మనము పాలు పొందుట వలన, చూడండి మరల యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చదువుతాం. మీలో ఏం పోగొట్టుకుంటున్నారో ఇది కనబడుతుందండి. ఈ వచనం మీకు తెలియజేస్తుంది ఏమి నష్టపోతున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు, ఏమండి బాగా చదవండి, నాయందు త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. నిజమైన క్రిస్మస్ ఏమిటో తెలుసా? మనము దేవునిలో ఉన్నామనుకోవటం కాదు, దేవుడు మనలో నిలిచి ఉన్నాడు అని చెప్పడం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్.
ప్రియమైన వాళ్ళారా, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను దేవుణ్ణి విశ్వసిస్తున్నానండి, ఇది కాదండి. ఇది మనం చెప్పుకోవటంగా. ఆయన నాలో నిలిచి ఉన్నాడు, నా యందును నేను వాని యందును నిలిచి. యేసు ప్రభు శరీరధారి అయి ఆయన మన మధ్యకు రావటంలో యొక్క ప్రాముఖ్యమైన అర్థం ఏమిటో తెలుసా? ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరాకారమును కలిగి మన మధ్య నివసించడానికి గల కారణం ఏమిటి? ఆయన శరీరము ద్వారా మన శరీర బాధ తీసివేయాలని. ఆయన శరీరముగా ఆకారముతో ఈ భూమి మీదకి ఆయన రావటానికి గల కారణం ఏమిటి? ఆయన శరీరమును కలిగిన మనము మరణ శాపము ఏది కూడా మన మీద లేకుండా, ఏమండి, ఏమి కలిగిన వారంగా? జీవము కలిగి. చెప్పండి, ఏం కలిగిన వారంగా? చెప్పండి, ఏం కలిగిన వారముగా? అందుకనే బలారాధనలో పాలు పొందేవారు ఖచ్చితంగా జీవము కలిగిన వారు అవ్వాలి అనుకున్నప్పుడు ఆ యొక్క బలారాధనలో మనం తప్పకుండా అందరూ కూడా పాలు పొందవలసిన వారమై. జీవము కలిగిన వారమై లోకములో మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో శాపం, లోకంలో మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఎంతో నష్టం. మేము క్యారల్స్కి వెళ్ళినప్పుడు బయట నుంచి మేము డైరెక్ట్గా చెప్పులు ఇప్పటం వెళ్ళిపోవటం అంతే. మొన్న ఒక ఇంటికి వెళ్ళాం, మేము లోపల ఉన్నాం, మాట్లాడుతున్నాం. ఈ లోపల ఆ ఇంటి వాళ్ళు వచ్చారు. వస్తే ఎంతకి రావట్లేదు, అంతకి రావట్లేదు. ఏమండే రండి రండి అంటే ఉండండి 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 అని బయటే. ఏంటి కారణం? ఏమండి, 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అయ్యాక అప్పుడు కాళ్ళు కడుక్కొని అప్పుడు లోపలికి చెప్పండి అయ్యారు, ఇప్పుడు ఏం చెప్తాం? హ్యాపీ క్రిస్మస్. ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, లోకంలో బయట నేను వెళ్ళొచ్చానండి, బయట తిరిగి వచ్చానండి, నేనంతా బయట తిరిగి వచ్చాను, మీరు బాగానే లోపలికి వెళ్ళిపోయారు, కానీ నేను కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాను. లోకంలో ఉన్న శాపం, లోకంలో ఉన్న ధూళి, లోకంలో ఉన్న దుమ్ము ఇంట్లోకి రాకూడదనే కాళ్ళు కడుక్కొని వెళుతుంటామే లోపలికి. ప్రియమైన వారులారా, మరి దేవుని దగ్గరికి లేదా పరలోక రాజ్యానికి పరలోక వారసులుగా చేరాలనుకున్న మన జీవితాలు మాత్రం ఎలాగుండాలి? జీవము కలిగిన వారముగా, లేకపోతే ఎలాగున జీవము కలిగిన వారముగా మనం ఉండాలనుకున్నప్పుడు బాప్తిస్మం తీసుకుని ఆయనను విశ్వసించి బల్లారాధనలో ఆయన నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడు జీవము కలిగిన వాడు, నా శరీరమును తినువాడు అంత్యదినమున వాణిని లేపుదాను, నా శరీరమును తినువాడు నా యందును నేను వాని యందును. అనండి ఈ మాట. అన్నారు అంతే, అసలైన మాట అనలేదు. ఉండరు, మీరు నిలిచి ఉండరు, ఆయన మీలోనూ నిలిచి ఉండలేరు. ప్రియమైన వారులారా, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఆయన సంకల్పాన్ని మర్చిపోవద్దు. నీ శరీర క్రియల ద్వారా నీ ఇంటికి శాపము రాకుండా నీవు జీవము కలిగిన వారముగా ఉండాలని రక్షణ నీకు సమీపముగా ఉన్నది. ఆయన శరీరము ద్వారానే మనకి రక్షణ. ఆయన శరీరము ద్వారా మన బలహీనతలకు స్వస్థత,
ఆయన శరీరము ద్వారా మనకు జీవము. ఆయన శరీరము ద్వారా మనం అంత్యదినమున లేపబడతాము. ఆయన శరీరము ద్వారానే మనం ఆయన మనలో నిలిచి ఉంటాము. అందుకు నేను బలారాధనలో జీవము కలిగిన వారు కాదు మీరు. వాక్యం చెబుతున్నమాట, మీలో జీవము కలిగిన వారు కానే కాదు. మరి జీవము కలిగిన వారం అవ్వాలి అనంటే ఏమండి? రక్షింపబడిన వారం. ఆ మాట కూడా ఉంది. ఆయన శరీరము ద్వారా లూకాసు సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదివితే, ఇదిగో సకల శరీరులు ఆయన రక్షణ చూచుదు. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఏమండి? శరీర క్రియలను తీసివేసుకోవాలి. మన వల్ల అవదది, మన వల్ల జరిగేది కాదది. మన శాపాన్ని మనం తీసుకోలేం, మన పాపాన్ని మనం తీసుకోలేం. మనకున్న కీడు ఇది మన వల్ల కాదది, మన వల్ల జరిగేదే కాదు. అందుకని మనం ఎవరి సన్నిధికి రావాలి? ఆయన సన్నిధికి వచ్చి ఆయన శరీరమును తిని త్రాగువాడు నిత్య జీవము కలిగిన వాడు. శాపము పోతుంది, బలహీనత పోతుంది, శాప సంబంధమైన రోగాలన్నీ స్వస్థపరచబడతాయి. అందుకనే ఆయన ఎలా వచ్చారండి? అందుకని ఆయన ఎలా నివసించారు మన మధ్య? శరీరధారి అయి మన మధ్య నివసించారు. దేవుని పిల్లలమైన మనకి ఇంకా 2 ఆదివారాలు ఉన్నాయి. ఈ 2 ఆదివారాలలోనైనా శరీర సంబంధమైన క్రియలన్నిటినీ ఆయన శరీరంలో పాలు పొందుట ద్వారా మనము కడిగి వేసుకొని జీవము కలిగిన వారముగా నూతన సంవత్సరంలో మనం అడుగు పెడదాము గాక. ప్రార్థన చేసి ఒక చిన్న ప్రార్థన చేసి, ప్రభువా నన్ను క్షమించు అని అడుగుదా. ప్రభువా నన్ను క్షమించు అని అడుగుదా. ఆయన శాపము వలన నీ జీవాన్ని నేను పొందుకోలేకపోతున్నాను అయ్యా. లోక సంబంధమైనటువంటి పాపము వలన శరీరధారి అయినటువంటి దేవుడా, లోక సంబంధమైన శాపము వలన లోక సంబంధమైన శాపము వలన ఎన్ని బలహీనతలు, ఎన్ని బలహీనతలు ప్రభువా. లోకంలోనే ఉంటూ ఉన్నాను గాని లోకంలోనిది ఏది కూడా నన్ను అంటకుండా లోకంలోనిది ఏది కూడా నన్ను అంటకుండా ప్రభువా జీవము 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 దయచేయనైనా. శరీర క్రియలన్నీయు నాలో పాడదాం. నాలో నశింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచే
ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముక చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు. ప్రభువా, ఈ శరీర క్రియల వలన బలహీనతలపైనే బలహీనతలు ప్రభువా నలిగిపోతున్నాను తండ్రి. శరీర క్రియల వలన కృషించిపోతున్నాను ప్రభు. శాపమే శాపమే శాపమే. శరీరధారిగా వచ్చిన దేవా, ఈ శరీరంలో ఉన్న శాపాన్ని తీసివేయాలి. ఈ శరీరము ద్వారా నా ఇంటిలో ఉన్న కీడును తీసివేయాలి. శరీరధారి అయిన దేవా, నీ శరీరము నా కుటుంబానికి జీవము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. బలహీన సమయములో జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రేమ గల తండ్రి, నీవు జీవము కలిగిన వాడవు, మేమేమో శరీర క్రియలతో ఉన్నవారు. ప్రభువా, మీ కృపలో మీరే నింపి మమ్మలను నడిపించు. సమస్తమైన కృపాక్షేమము తోడుగా నీడగా మీరే అనుగ్రహించు. ప్రభువా, మేము జీవము కలిగిన వారముగా ఉందుముగాక. శరీర స్వస్థత పొందుగాక. ప్రభువా, అంత్యదినమున మేము మీతో ఉందుముగాక. ప్రభువా, నీవు మా యందును మేము మీ యందును నిలిచి ఉందుముగాక. అట్టి కృపను మాకు అనుగ్రహించు. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.